10th క్వశ్చన్. మాధ్యమిక విద్యా మిషన్ కమిషన్కి సంబంధించి క్రింది వానిలో సరైనవి ఏంటి? ఆన్సర్ వచ్చేసి 4 అనమాట. అన్నీ సరైనవే. ఈ కమిటీ మొదటి సమావేశం 1952 అక్టోబర్ 6న జరిగింది. దీనిలో 10 మంది సభ్యులు ఉంటారు. ఈ విశ్వవిద్యాలయం ఉపకులపతి లక్ష్మణస్వామి మొదలయ్యారు. 11వ క్వశ్చన్. మాధ్యమిక విద్యా కమిషన్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలో చేర్చారు? ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ 2 అనమాట. 1976 సంవత్సరం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ మాధ్యమిక విద్యా కమిషన్ అనేది రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. 12వ క్వశ్చన్. క్రింది వాక్యాల్లో సరైనవి ఏంటి అన్నారు? మెకాలే 1835లో భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని ప్రోత్సహించారు. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి 1853లో వుడ్స్ డిస్పాచ్ తయారు చేశారు. ఇది కరెక్ట్ అనమాట. అంటే 1, 2 సరైన వాక్యాలు అనమాట. 13వ క్వశ్చన్. జతపరచండి. మాధ్యమిక ఆన్సర్ వచ్చేసరికి మాధ్యమిక విద్య విస్తరించింది అనేది 1882 నుండి 1902 మధ్యలో జరిగిందనమాట. సఫ్రు కమిటీ 1934లో అనమాట ఏర్పాటు చేసింది. అండ్ సార్జెంట్ కమిటీ వచ్చేసరికి 1944లో ఏర్పాటు చేశారు. సో ఇవండి రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఆబ్జెక్ట్ వుడ్స్ నివేదిక ఏర్పాటైన సంవత్సరం ఏంటి? ఆన్సర్ వచ్చేసి 1936-37 మధ్యలో దీని నివేదిక అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో మాధ్యమిక విద్యా కమిషన్కు సంబంధించి సరైన సిఫారసులు ఏంటి? ఆన్సర్ వచ్చేసరికి 4 అనమాట. అన్నీ సరైనవే. పాఠ్యపుస్తకాల తయారీ ప్రత్యేక కమిటీలను నియమించాలి. అండ్ సెకండ్, మాధ్యమిక స్థాయిలో బోధనా భాషగా మాతృభాష లేక ప్రాంతీయ భాష ఉండాలి. అండ్ థర్డ్, రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ చైర్మన్ ఉండే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉండాలి. ఈ పైని అన్నీ కూడా మాధ్యమిక విద్యా కమిషన్కి సంబంధించిన సరైన సిఫారసులు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సత్యమైనది ఏది? 1964 జూలై 14వ తేదీన కొఠారి కమిషన్ ఏర్పాటు చేశారు. ఇది కరెక్ట్. అండ్ సెకండ్, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన ఏర్పాటైంది. ఇది కరెక్ట్.